హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఇంటి దేవుడి జాతర. మేమందరం కలిసి ఇంకా మా ఇంటి దేవుడికి అయితే వెళ్తామన్నమాట. అంటే మా మామయ్య వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మొత్తం మా మామయ్య వాళ్ళు 7 మెంబర్స్, ఇంకా వాళ్ళ పిల్లలు, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేసరికి 12 అయితే అవుతుంది. సో మేము భక్షాలకు కావాల్సిన పూర్ణాన్ని అయితే ఇలా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వెళ్తాం. ఎందుకంటే మేము వెళ్ళేసరికి 11 అలా అవుతుంది కాబట్టి ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇంకా అక్కడ ఇది మనం బయట రుద్దుకొని రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి పూర్ణం ఒక్కటే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం. ప్రతిసారి ఇలాగే చేస్తామన్నమాట. ఇక్కడైతే మా అక్క అన్నమాట, మా తోడి కోడలు. సో తనైతే ఇంకా పూర్ణానికైతే ఇలా ప్రిపేర్ చేస్తుంది. కందిపప్పు ఉడకడానికి పెట్టి ఇదైతే కట్టు చారుకైతే వంపామన్నమాట. నేనైతే ఇలా మొత్తం బెల్లం మొత్తం ఇలా తీసి ఇచ్చాను. ఇంకా తనైతే ఇంకా దాంట్లో వేసి అయితే కలిపి మొత్తం ప్రిపేర్ అయితే చేస్తుందన్నమాట. సో మా మామయ్య వాళ్ళైతే మొత్తం 7 మెంబర్స్, వాళ్ళకు మొత్తం 13 మెంబర్స్ అనమాట కొడుకులు. ఆ 7 మెంబర్స్కు ప్రతిసారి ఇంటి దేవుడిని కానీ పెద్దలకు పెట్టడం కానీ ఇలాంటి ఏవైనా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉంటే అందరం కలిసే చేసుకుంటాం. ఇంకా ఏవైనా ఉంటే అవైతే సపరేట్గా అయితే చేసుకుంటాం అన్నమాట. ఇదండి మా ఇంటి దేవుడు. చూసారా ఎంతమంది ఉన్నారో. ఈరోజు మొత్తము 101 ప్లేస్లలో అంటే వెంకటరమణకు రథం అయితే గుంజుతారనమాట. సో అందులో మా ఇంటి దేవుడు ఒకరు. ఇంకా అందరైతే తుఫాను కార్లలో వచ్చారు. మా అయితే కొత్త బైక్ తీసుకున్నారు కదా. సో నేను, మా ఆయన, మా పాప అయితే బైక్ మీద అయితే వచ్చాము. మా ఊరు నుండి ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి 20 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇంకా దేవుడికి సాహిత్యం పంపించాక ఇంకా దాసింగం పెట్టిన తర్వాత తినడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ కొందరైతే తింటున్నారు, కొందరైతే చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ అందరు మా సిస్టర్స్ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళందరైతే ఉన్నారు. సో ఇక్కడ మా మామయ్య వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళైతే కూర్చున్నారు. వాళ్ళకి రెస్ట్ అనమాట. ఇప్పుడు మేము ఇంకా కోడళ్ళం వచ్చాక ఇంకా మేమే చేస్తున్నాం కాబట్టి అత్తమ్మ వాళ్ళకైతే రెస్ట్ ఈసారి. ఏ మాట కామాటే కానీ మేము కూరగాయలు అన్నీ కట్ చేసి ఇస్తే మా హస్బెండ్ బావ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళే చేశారు. కూరగాయలు, సాంబార్ ఇంకా రైస్ అయితే వాళ్ళే చేశారనమాట. ఈ భక్షాలు ఒక్కటైతే మేము చేస్తున్నాం. ఇంకా భక్షాలు అయితే 2 కేజెస్ కందిపప్పు, 2 కేజెస్ బెల్లం కదా. ఇంతమంది కంటే చాలా ఎక్కువ క్వాంటిటీలోనే చేయాలి. దగ్గర 50-60 మెంబర్స్ అనమాట. సో ఇంకా కొంచెం సేపు కొంచెం అలా 3-4 మెంబర్స్, కొంతమంది తింటే కొంతమంది చేయడం అలా అయితే చేస్తున్నాం. భక్షాలు చేయడానికే దగ్గర 3-4 అవర్స్ అయితే పట్టింది. 3 అవర్స్ అయితే ఖచ్చితంగా పట్టిందండి భక్షాలు చేయడానికైతే. ఇంకా భక్షాలు చేయడం పూర్తయిన తర్వాత అయితే ఇంకా మేమందరం కలిసి కూర్చొని తిన్నామన్నమాట. సిస్టర్స్ చూస్తున్నారుగా, కొంచెం పూర్ణం అయితే ఎక్కువ అయ్యేలాగే ఉంది. మామూలుగా అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, మనం భక్షాలకు పిండి పూర్ణం అయితే కలుపుకుంటాంగా, పిండి మిగిలితే పెళ్ళి జరుగుతుందంట ఆ ఇంట్లో, పూర్ణం మిగిలితే పురుడు జరుగుతుందని అలా ఒక సామెత అయితే ఉందన్నమాట. సో ఇంకా ఇక్కడైతే పూర్ణం అయితే ఎక్కువగా మిగిలింది, పిండి అయితే కొంచెమే ఉంది. ఇంకా మా అక్క వాళ్ళైతే అంటున్నారనమాట, పూర్ణం మిగిలింది కదా, ఇప్పుడు నీదే పురుడు ఉంది కదా అని అలా అయితే అంటున్నారు. ఇంకా మేమందరం తినడం పూర్తయిన తర్వాత పిల్లల్ని అయితే ఇలా జాతరలోకి అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు గేమ్స్ అవి ఆడుకున్నారు. ఇంకా షాపింగ్ చేసే వాళ్ళైతే ఇంకా షాపింగ్ చేశారనమాట. ఇంకా నేనైతే మా పాపకు ఇంట్లో అయితే చాలా బొమ్మలు ఉన్నాయి. సో ఇంకా నేనైతే ఏమి ఇప్పించలేదు, ఇలా తనకు ఉయ్యాలలు అవైతే ఊహించాను. చూస్తున్నారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చిన్నపిల్లలు. ఇంకా అసలు విషయానికి వస్తే మా ఇంటి దేవుడైతే గుట్ట పైన ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అయితే గుట్టలు అయితే ఎక్కొద్దని అంటారు కదా. ప్రెగ్నెంట్ ఉన్నవారు కానీ వాళ్ళ హస్బెండ్లు కానీ గుట్టలు అయితే ఎక్కొద్దంట డెలివరీ అయ్యే వరకు. సో మేమైతే ఇంటి దేవుడికైతే వెళ్ళాం కానీ దర్శనం అయితే చేసుకోలేదు, కింది నుండి మొక్కామన్నమాట, పైకైతే ఎక్కలేదు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా అక్కడైతే చాలా గేమ్స్ అయితే పెట్టారు, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఇంకా మా పాపకైతే ఇలాంటి జాతరలు వస్తే అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందో, అసలు చూస్తున్నారుగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. అసలు తనకి ఇలాంటివన్నీ అయితే చాలా అంటే చాలా సంతోషాన్ని ఇస్తాయన్నమాట.
ఇంకా మేమైతే ఆ పాపకైతే ఇంకా ఉయ్యాలన్నీ ఊగించాము. ఇంకా ఇక్కడైతే ఒక 2 గేమ్స్ అయితే ఆడాము నేను, మా హస్బెండ్. ఈ రింగ్స్ ఉన్నాయిగా, ఈ రింగ్స్ దేనిపైన పడితే అంత అమౌంట్ అయితే మనకైతే వస్తుందంట. కానీ రింగ్ సైజ్ అక్కడ వాళ్ళు పెట్టిన సైజ్ సేమ్ ఉంది. సో మాకైతే ఏం రాలేదంట. సక్సెస్ఫుల్లీ 100 రూపీస్ అయితే వేస్ట్ అయ్యాయన్నమాట. ఇంకా ఇక్కడ నాకైతే జస్ట్ మిస్ అయింది అంతే. లేకపోతే కనీసం ఒక 50 రూపీస్ అయితే వస్తుండే. జస్ట్లో మిస్ అయింది. ఇంకా ఈ బాల్తో అయితే మనము ఆ చెంబులను కొట్టాలి. ఆ చెంబులన్నీ పడిపోతే ఇంకా మనకైతే 100 రూపీస్ అయితే వస్తాయంట. మొత్తం పడాలంట. కానీ మా ఆయనకైతే లాస్ట్లో ఒక 2 అయితే మిగిలిపోయాయి. ఆయన కూడా జస్ట్ మిస్ అయిందనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఇంతకు మీ ఇంటి దేవుడు ఎవరనేది కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.